వారణాసి మూవీకి 1000 కోట్ల ఓపెనింగ్స్ వస్తే ఎలా ఉంటుంది అనే అంచనాలు మొదటి నుంచి ఉన్నాయి. 1300 కోట్ల బడ్జెట్ ని మొదటి రోజే ఓపెనింగ్స్ తో వారణాసి రాబడుతోంది అనుకుంటే ఈలోపే ఓటీటీ రైట్స్ రూపంలో 1000 కోట్ల రికార్డు కన్ఫర్మ్ చేసింది. కేవలం అఫీషియల్ అనౌన్స్మెంటే మిగిలింది. ఇలాంటి టైంలో సడన్ గా ఈ సినిమా బడ్జెట్ 1500 కోట్లు అన్లిమిటెడ్ బడ్జెట్ కాదు 1359 కోట్లు అనే నెంబర్ బయటకు వచ్చింది. కట్ చేస్తే వారణాసికి వరల్డ్ వైడ్ గా 150 కోట్ల నెట్ వసూళ్లు ఓపెనింగ్స్ గా వస్తాయనే మాట తూటాల పేలుతోంది. ఇదే నిజంగా షాకింగ్ న్యూస్. పాన్ వరల్డ్ లెవెల్లో మన సినిమా విడుదలవుతోంది. 55,000 థియేటర్స్ లో వారణాసి దుమ్ము దులుపుతుంది అనుకుంటే సడన్ గా 150 కోట్ల షేర్ ఓపెనింగ్సే వస్తాయనడం చూస్తుంటే ఇదో బిగ్ బ్రేకింగ్ న్యూస్ కాదు, షాకింగ్ న్యూస్. ఇదే మింగుడు పడని విషయం అనుకుంటే దీనికి తోడు ఈ మూవీని 1359 కోట్ల గ్లాంబింగ్ అంటున్నారు. దాని అర్థం ఏంటి? హాలీవుడ్ రిపోర్టర్లకు ఇంటర్వ్యూనిచ్చి రాజమౌళి నిజంగా వారణాసి మూవీ క్రేజ్ ని పలచన చేస్తున్నాడా? టేక్ ఎ లుక్. వారణాసి మూవీ మీద రాజమౌళి, మహేష్ బాబుకి ఎంతగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కానీ అందుకు 100,000 రెట్ల అంచనాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్నాయి. ఎంతసేపు హాలీవుడ్ సినిమాలు మన మార్కెట్ను శాసించడమే కానీ మన సినిమాలేవి వరల్డ్ మార్కెట్ని షేక్ చేసిన దాఖలాలు లేవు. అలాంటి వండరే వారణాసి మూవీతో సాధ్యం కాబోతోందని అంతా ఆశపడుతున్నారు. ఇలాంటి టైంలో వారణాసి బడ్జెట్ లెక్కలు షాక్ ఇస్తున్నాయి. దాంతోపాటు మరో అంచనా ఇండస్ట్రీని షాక్ చేసేలా ఉంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే భారీ పెట్టుబడితో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే అయినప్పటికీ ఈ మూవీ బడ్జెట్ 1300 కోట్లు కాదు, 1500 కోట్లు అంతకంటే కాదు, అన్లిమిటెడ్ బడ్జెట్ అని నిర్మాత అనేశాడు. తీరా చూస్తే వారణాసి అసలు బడ్జెట్ 150 మిలియన్లని జక్కన్నే తేల్చాడు. దాన్ని ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 1359 కోట్లని తెలుస్తోంది. అంటే ప్రియాంక చోప్రా చెప్పింది నిజమని తేలింది. ఇది అసలు సమస్యే కాదు. 1359 కోట్లతో వారణాసి వస్తుందంటే వరల్డ్ వైడ్గా అదేం చిన్న నెంబర్ కాదు. కానీ ఓపెనింగ్స్ 1000 కోట్లు వస్తాయని అంచనా వేస్తుంటే 150 కోట్ల షేర్ కలెక్షన్స్ ఓపెనింగ్గా వస్తాయనటమే షాక్ ఇస్తుంది. వారణాసి ఓటీటీ రేట్స్ 1000 కోట్లు దాటుతున్న వేళ 1000 కోట్ల ఓపెనింగ్స్ అంచనాలు తప్పు కాదు. కానీ 150 కోట్ల ఓపెనింగ్సే వస్తాయనటం ఖచ్చితంగా నెగిటివ్ ప్రచారమే. అవును, 55,000 థియేటర్స్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోయే సినిమా, అందులోనూ 100 కోట్ల మందిని రీచ్ అవ్వటమే టార్గెట్గా పెట్టుకున్న మూవీకి మొదటి రోజు ఓపెనింగ్స్ 150 కోట్లు వస్తాయనటం షాకింగ్గా ఉంది. ఎందుకంటే బాహుబలి, RRRతోనే 200 కోట్లపైనే ఓపెనింగ్స్ని రుచి చూశాడు రాజమౌళి. పాన్ ఇండియాతో ఆ నెంబర్ని చూసిన రాజమౌళికి పాన్ వరల్డ్ మూవీకి 150 కోట్లే ఓపెనింగ్స్గా వస్తాయంటే నమ్మశక్యంగా లేదు. దీనికి తోడు వారణాసి 1359 కోట్ల గ్యాంబ్లింగ్ అని కూడా నేషనల్ మీడియా అంటుంది. అంతా లోకల్ నేషనల్ మీడియాను కాదని అమెరికన్ రిపోర్టర్లకు రాజమౌళి హై ప్రయారిటీ ఇవ్వటం వల్లే ఈ నెగిటివ్ అటాక్కి కారణమంటున్నారు.